నిన్నటి ఎపిసోడ్లో ఒక పండు ముసలి వ్యక్తిని కండలు పీక్కు తినే చలిలో చల్లని మంచు కలిగిన చెరువులో అతనిని పరీక్షించడానికి అక్బర్ చక్రవర్తి రాత్రి అంతా ఆ చెరువులో ఉండమన్నారని, అలా ఈరోజు రాత్రికి ఉంటే నీ కష్టాలన్నీ తీరుస్తాను అని చెప్పారని చెప్పాను కదా. ఆ కథలో అసలు ఏమి జరిగిందో ఇప్పుడు మీకు నేను చెబుతాను. మీరు ఈ వీడియో చూశాక తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ కథలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, బలవంతం ఏమీ లేదు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ముసలి వ్యక్తి అలా చెరువుల్లో రాత్రంతా అంతఃపురంలోని వెలుతురు దీపాలను చూస్తూ కాలం గడిపాడు. ఉదయానికి రాజు దగ్గరకు వచ్చాడు. అతన్ని రాజు చూసి ఆశ్చర్యపోయాడు. రాజు మనసులో ఈ విధంగా అనుకున్నాడు, చూడడానికి పండు ముసలివాడిలా ఉన్నాడు, గడ్డ కట్టుకుపోయే చలిలో రాత్రంతా ఆ చెరువు నీటిలో ఎలా ఉండగలిగాడబ్బా, చనిపోతాడు అనుకున్నాను, ఎలా బ్రతికి రాగలిగాడు అని అనుకున్నాడు. ఇదే అనుమానాన్ని ఆ ముసలి వ్యక్తితో అడిగాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, రాజా, అంతఃపురంలోని కాంతిని వెలుతురుని చూస్తూ రాత్రంతా గడిపాను అని చెప్పాడు. అది విన్న రాజు, నీకు నేను డబ్బు ఇస్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను ఇవ్వట్లేదు. కారణం నువ్వు అంతఃపురంలోని దీపాల కాంతి వేడిని పీల్చుకొని చలి లేకుండా ఉండగలిగావు, పో అని అక్కడి నుంచి పంపించేశాడు. అది చూసిన బీర్బల్కి బాధతో పాటు కోపం కూడా కట్టలు తెంచుకుంది. కానీ అణుచుకొని అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ ముసలి వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాక రాజుతో బీర్బల్ ఈ విధంగా అన్నాడు, రాజా, రేపు మా ఇంట్లో మీకు మంచి విందు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అందుకు రాజు, నిజమా బీర్బల్, నాకు చాలా ఆశగా ఉంది, నాకు నచ్చిన పదార్థాలు చేసి పెడతావు కదా అన్నాడు. అందుకు బీర్బల్, తప్పకుండా మహాప్రభు, కానీ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను మీకు నచ్చిన పదార్థాలు చేసి పెడుతున్నాను కాబట్టి మీరు రేపు ఏమీ తినకుండా రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బీర్బల్ చెప్పినట్లుగానే అక్బర్ ఏమీ తినకుండా తన ఫ్యామిలీతో కలిసి విందుకు బీర్బల్ ఇంటికి వెళ్తాడు. బీర్బల్ అక్బర్ని ప్రేమగా పలకరించి, రాజా, ఒక్క 10 నిమిషాలు వేచి ఉండండి, నేను పదార్థములు తీసుకొస్తాను అని పెరట్లోకి వెళ్తాడు. గంట దాటింది, బీర్బల్ రాలేదు. 2 గంటలు దాటింది, బీర్బల్ రాలేదు. కానీ ఆకలితో అలమటిస్తున్న అక్బర్కి కోపం మాత్రం వచ్చింది. అదే కోపంతో పెరట్లోకి అక్బర్ కూడా వెళ్ళాడు. అక్కడ బీర్బల్ చేసేది చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. అక్బర్ కోపంగా, బీర్బల్, ఏమిటి నువ్వు చేసేది? పదార్థములు చేయవలసిన కుండ చెట్టుకు కట్టావు, చెట్టు మొదట్లో నిప్పు పెట్టావు, కుండకి నిప్పుకి అంత దూరం ఉంటే పదార్థం ఎలా అవుతుంది? నువ్వు కావాలని నన్ను అవమానిస్తున్నావు, నీ సంగతి చూస్తాను అంటూ వెనక్కి పోబోయాడు రాజు. అప్పుడు బీర్బల్, రాజా, ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. ఎక్కడో చెరువులో ఉన్న వ్యక్తికి అంతఃపురంలోని దీపాల వేడి తాకినప్పుడు ఈ కుండకి 5 మీటర్ల దూరంలో ఉన్న ఈ నిప్పు వేడి తగలదా అని అన్నాడు. మహారాజుకి పేద ముసలి బ్రాహ్మణుడు గుర్తొచ్చాడు. వెంటనే ఆ ముసలి బ్రాహ్మణుని పిలిచి అతనికి డబ్బు ఇచ్చి మర్యాదలు చేసి పంపించాడు అక్బర్. ఇక అదే రోజు బీర్బల్ ఇంట్లో చేసిన వంకాయ తిన్న రాజు, బీర్బల్, ఈ వంకాయ చాలా రుచిగా ఉంది కదూ అని అన్నాడు. అందుకు బీర్బల్, అవును రాజా, వంకాయ గురించి ఒక సామెత కూడా ఉంది, వింటారా అని అడుగుతాడు. చెప్పు అని రాజు అడగ్గా, భగవంతుడు ఈశ్వరుని గుర్తిస్తారు కదూ, తమకు శంకరుని వంటి దైవము, వంకాయ వంటి కూర ప్రపంచంలోనే లేదు అని సామెత ప్రభు అని చెప్పి చివరిగా ఒక్క మాట ప్రభు అంటాడు. ఏమిటి అని అక్బర్ అడగ్గా, శంకరుడు అంటే ఈశ్వరుడే కదా ప్రభు అంటాడు. అసలు బీర్బల్కి ఈ అనుమానం ఎందుకు వచ్చింది? శంకరుడు అంటే ఈశ్వరుడే కదా ప్రభు అని ఎందుకన్నాడు? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందేమో మీరు కూడా ఆలోచించి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ రహస్యం గురించి, ఈ కథ పూర్తిగా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరు. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో కథలు ఛానల్. ఇంతకి ముందు ఎపిసోడ్స్ కూడా చూడాలి అని మీకు ఉంటే మన తెలుగు మోజో కథలు ఛానల్లోనే వీడియోస్లో ఉంటాయి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయవచ్చు, బలవంతం ఏమీ లేదు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను.